పూరా లోకల్. వరుస భూకంపాలతో జపాన్ వణికిపోతోంది. కేవలం ఈ వారం రోజుల్లోనే 1000కి పైగా భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఏ క్షణం ఏం జరుగుతోందన్న ఆందోళనతో రాత్రంతా మేల్కొనే ఉంటున్నారు. జూన్ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ ఉన్న సముద్రాల్లో భూకంప కార్యకలాపాలు చురుగ్గా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఒకే రోజు 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని చెప్పారు. అయితే దీనివల్ల పెద్దగా నష్టం జరగలేదు. ఇప్పటికే సహాయ చర్యలు ముమ్మరం చేశారు. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రదేశంలో ఉండడంతో తరచూ భూకంపాలు వస్తుంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 1500 దాకా భూకంపాలు వస్తూ ఉంటాయి. కాగా 12 టోకారా దీవుల్లో 7 దాదాపు 700 మంది నివసిస్తున్నారు. ఈ సుదూర దీవుల్లో కొన్నింటిలో ఆసుపత్రులు కూడా లేవు. ప్రిఫెక్చరల్ రాజధాని కగోషిమాకు వెళ్లాలంటే ఫెర్రీలో కనీసం 6 గంటలు ప్రయాణించాలి. భూకంపాల కారణంగా టోకారా దీవుల్లోని కొన్ని గెస్ట్ హౌజులు పర్యాటకులను అనుమతించడం లేదు. త్వరలో మరింత పెద్ద భూకంపం సంభవించవన్నటువంటి వదంతులతో దేశం మొత్తం ఆందోళన చెందుతుంది. ఇలాంటి సమయంలోనే ఈ వరుస భూ ప్రకంపనలు రావడం విశేషం. మరోవైపు ఇవాళ రేపట్లో అతి పెద్ద సునామీ విరుచుకు పడబోతోందన్నటువంటి జోస్యాలు కూడా చెబుతున్నారు. ఇప్పటికే జపాన్ బాబా వంగ పేరుతో ఇలాంటి జోస్యమే ప్రచారంలోకి వచ్చింది. 1-2 రోజుల్లో పెద్ద ఎత్తున సునామీ వస్తుందన్న జోస్యంతో ప్రజలు మరింత వణికిపోతున్నారు. దీనిపైనే ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏ క్షణంలో సునామీ విరుచుకు పడుతోందన్నటువంటి ఆందోళన చాలా మందిలో నెలకొంది. ఎందుకంటే ఇలాంటి జోస్యమే గతంలో కూడా బాబా వెంగ పేరుతో వచ్చింది. దీంతో ఇప్పుడు కూడా ఇలాంటి సునామీ వస్తుందన్న అంచనా నిజమవుతుందా అన్నటువంటి చర్చ ప్రస్తుతం అన్ని చోట్ల జరుగుతోంది. దీంతో జపాన్ అంతటా ఉత్కంఠత నెలకొంది. మరోవైపు భూకంప ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నివారించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.